ఇప్పుడు మన ఎదుట ఒక మనిషి మంటల్లో తగలబడిపోతున్నాడు. మరి మన మతం కాదులే అని మనం గొమ్మగా వదిలేస్తామా? మనం కులం కాదులే అని గొమ్మగా వదిలేస్తామా? ఎలా లాగుతాము? బలవంతంగా ఆ మంటలో నుండి బయటికి లాగుతాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఒక బలవంతం ఉంది. అరే, వీళ్ళు రేపు నిజమైన సత్యాన్ని ఎరగకపోతే, వీళ్ళు ఇలాగే పాప బలహీనతలో ఉంటే వీళ్ళు నరకానికి వెళ్తారు కనుక వాళ్ళని మనం ఏం చేయాలా? దేవుని రాజ్యములోనికి బలవంతంగా, అంటే హృదయపూర్వకంగానే ప్రేమపూర్వకంగానే క్రీస్తు గురించి ప్రకటించి, మంచిని ప్రకటించి, పరలోక రాజ్యం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి బోధించి వాళ్ళని ఆ అగ్నిలో నుండి తప్పించినట్లుగా ఏ బలవంతం చేయాలి? మనము అనేక మందిని పరలోక రాజ్యానికి బలవంతంగా లాగాలి.